హలో అండి, అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో మన భూమిని సృష్టించిన వాడు దేవుడే అనే మాటను మనం తెలుసుకున్నాం కదా. దేవుడు ఏదైనా ఒకదాన్ని సృష్టించాడు అంటే సృష్టించిన సృష్టికర్తకు తాను సృష్టించిన వాటి మీద సర్వ ఆధిపత్యం ఉంటుంది కదా. అలాగే దేవుడు భూమిని సృష్టించాడు గనుక భూమి ఆయనది. అందుకే కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే అని. అంటే ఈ భూమి దేవుందే. ఈ భూమిపై దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. సమస్త భూమి మీద ఆయనకు అధికారం ఉంది. రాజులకు దేవునికి తేడా ఇదే. రాజులు కొంత భూభాగాన్ని వారు పరిపాలిస్తారు. ఇతరులతో యుద్ధం చేసి ఇతరులకు సంబంధించిన భూభాగాన్ని వారు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే భూలోకంలో ఉన్న ఏ రాజు అయినా కొంత భూభాగానికే ఆయన రాజు. కానీ మన దేవుడు సర్వభూమికి ఆయన రాజై ఉన్నాడు. సర్వభూమి మీద ఆయన రాజుగా ఉన్నాడు. రాజ పరిపాలన ఆయన చేసిన వాడుగా ఉన్నాడు.